నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. సాటి మనిషిని మనిషిగా చూడకుండా సమాజంలో అనేక అసమానతలకి, కుల వివక్షతలకి, దళితులు, స్త్రీలపై జరిగే అణచివేత, దౌర్జన్యాలకి మూల కారణంగా నిలిచిన మన ధర్మశాస్త్రాన్ని ప్రాచీన రాజ్యాంగంగా మళ్లీ తీసుకువచ్చే కుట్రలు జరుగుతున్నాయని, దీనికి కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలే నిదర్శనమని, కాబట్టి ప్రజాస్వామికవాదులు, అంబేద్కర్ వాదులు, సామాజిక ఉద్యమకారులతో పాటు పౌర సమాజం మొత్తం సంఘటితమై ఈ కుట్రల్ని తిప్పికొట్టాలని దళిత బహుజన ఫ్రంట్ DBF జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ పిలుపునిచ్చారు. కులవృత్తిగా చేసుకొని మరి మీరు బతకాలని, మీరు చదువుకోకూడదు, మీరు రాజ్య పరిపాలన చేయకూడదు, మీరు రాజ్యాధికారంలో రాకూడదని ఎలాంటి హక్కు లేకుండా మహిళలను, దళితులను, బీసీ కులాలను మరి అణగదొక్కడానికి ప్రధాన కారణంగా మన ధర్మశాస్త్రం నిలిచింది. ఆ మన ధర్మశాస్త్రం కేవలం పై వర్ణాలకు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు మాత్రమే మరి ప్రాధాన్యత ఇస్తూ కింది కులాలను అవహేళన చేస్తూ వారిని అవమానకరంగా వారికి ఎలాంటి హక్కు లేకుండా చేసినటువంటి సందర్భంలో మరి మన ధర్మశాస్త్రాన్ని 1927వ సంవత్సరంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన డిసెంబర్ 25వ తేదీన దహనం చేయడం జరిగింది. దానిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మరి డిసెంబర్ 25వ తేదీన మన ధర్మశాస్త్రాన్ని సామాజిక ప్రజా సంఘాల నాయకులు, పౌర హక్కుల నేతలు, అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామికవాదులు దహనం చేస్తున్నారు. అందులో ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ దహనం చేయడం జరిగింది. మరి నేడు భారత రాజ్యాంగాన్ని మార్చి మరి ప్రాచీన రాజ్యాంగంగా మళ్ళీ మన ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన ప్రయత్నాన్ని పాలక వర్గాలు చేస్తున్నాయి. ఆ పాలక వర్గాల కుట్రలను మరి ప్రజాస్వామికవాదులు మరి సమాజం మొత్తం, పౌర సమాజం మొత్తం మేల్కొని తిప్పికొట్టాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం. నా పేరు మాదా సురేష్, నేను దళిత బహుజన ఫ్రంట్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు.